ప్రేర్ చేయండి. విమలా సుకేష్ అమ్మ గారు ప్రేర్ చేయండి. ప్రార్థించుకుందాం. స్తోత్రంనైనా స్తోత్రం 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 పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. జీవం గలైనా ఆత్మస్వరూపుడా అత్యున్నతుడా అధిక స్తోత్రార్హుడా మా సృష్టికర్త నీకు స్తోత్రం వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయ కాలమునైనా జూలై 7వ తేదీన తండ్రి పరిశుద్ధ దినాన విశ్రాంతి దినానన్న ప్రభాన తండ్రి మేమందరమును కలిసి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. ఆది సంభూతుడవై ఉన్న నా ప్రభా అద్భుతకరుడవయ్యా ఆశ్చర్యకర్తవు బలవంతుడైన గొప్ప తండ్రివి సమాధానకర్తవునైనా నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గనపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంచున్నాం రాజా. నా ప్రభా మరి మా మధ్య మీరు నిలిచి ఉన్నారు, మీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ శక్తి మాలో మా చుట్టూ ఆవరింప చేసిన దేవా నీకు వందనాలు నాయనా స్తోత్రాలు నా తండ్రి. ఉదయకాలం నా తండ్రి మేము స్తుతించి ఆరాధించి మహింపరిచినప్పుడు మా మధ్య మీరు ఉండి నా తండ్రి మాతో మాట్లాడుచున్న విధానంను బట్టి నీకు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంచున్నాం. మరి నా తండ్రి ఇప్పుడు ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మరి నీ కుమారుడు నా తండ్రి బాబీ రత్నాకర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి. నీ వాక్యాన్ని నా తండ్రి మాతో బోధించబోచుంటుండగా నా ప్రభు నా దేవ ఆయన్ను మీ సెలవు చాటున మరుగుపరచండి నాయన. ఆయన నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే నా తండ్రి మా హృదయములలో నా తండ్రి చొచ్చుకొని నా ప్రభా నా తండ్రి మేము నీ వాక్యాంశాలుగా జీవించుటకు కృపా సహాయం మీరే దయచేయగలిందలకై కూడా ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నా ప్రభువా నీ వాక్యము అద్భుతకరమైనది, ఆశ్చర్యకరమైనది నా తండ్రి, బలవంతమైనది నా ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు. ఆదరించేది నాయన మమ్మను నా తండ్రి నా ప్రభువా నీ యొక్క కృపా సత్య సంపూర్ణతలో నడిపించేది జీవము గలది నా ప్రభువా నా తండ్రి, శక్తి గలది నాయన. అట్టి గొప్ప వాక్యము మీరు మాతో మాట్లాడబోచుంటుండగా మా హృదయములను మేము సిద్ధపరచుకొని నా తండ్రి వినుటకు వేగిరిపడినట్లును నా తండ్రి నా ప్రభువా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యము చేత మాతో మమ్మల్ని హెచ్చరించిన తండ్రి మమ్మల్ని బలపరచమని ఆధ్యాత్మికంగా అంతకంతకు బలపరచబడినట్టు నీ సహాయం దయచేయండి. ఇది నా ఆశీర్వాదములతో నింపి పంపగలందులకై వేడుకుంటున్నాం నైనా. నీకే స్తోత్రాలు వందనాలు స్తుతి నాయ తండ్రి. నా ప్రభా చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తుంటున్నా. ఇంకా చేరవలసిన వాళ్ళని నా తండ్రి, కనెక్ట్ కావలసిన బిడ్డలను నా తండ్రి తెరవబెట్టువని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సాతాను శక్తులకు లోబడిపోయి నా తండ్రి నా ప్రభా నిద్ర మత్తు చేతను సోమరితనము చేతను ఉన్న బిడ్డలను నా తండ్రి లేవనెత్తండి నా ప్రభా. ఏదో ఒక కారణము చేతనైనా నా తండ్రి జాయిన్ కాలేకపోవచ్చున్న బిడ్డలను నా తండ్రి నా ప్రభా హెచ్చరించండి నా తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే నా తండ్రి నా ప్రభా మాకు పరివర్తన వస్తుంది నా తండ్రి. మీరు హెచ్చరిస్తే నా తండ్రి మాకు బుద్ధి కలుగుతుంది నా తండ్రి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి కుమారుడు ఏ విధముగా తండ్రి వద్దకు పరిగెత్తి వచ్చినాడో నాయన ఆ విధముగా నా తండ్రి మేము నీ దగ్గరికి వచ్చే వారముగా నీతో ఉండుటకు నా తండ్రి, నీతో సహవాసము చేయుటకు నీ కృపా సహాయం అందరికీ దయచేసి నడిపించండి. మంచి ఆరోగ్యములను అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితి నుండి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నా. ఆర్థిక సమస్యల నుండి నాయన నా ప్రభు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ లోకంలో అనేక శ్రమలు, కష్టములు, దుఃఖములు, వేదనలు, అవమానములు నాయన నా తండ్రి వాటన్నింటినీ సహించి జయించగల మనస్సును మా ఒక్కొక్కరికి అనుగ్రహించి మా హృదయములలో మీరు నిలిచి ఉండగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన
నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను యేసయ్యా. ఆమేన్. అమేన్ అమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపణ ఆమేన్. ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి దైవజనులు బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు శీలా గారు, వీరి ముగ్గురు కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. నా మాట వినిపిస్తుందమ్మా? క్లియర్ డాడీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులు పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు, శుభములు తెలియజేసుకొనిచున్నానండి. నాకు కొద్దిగా ఎక్కిళ్ళు వస్తున్నాయి, నిన్నటి నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. అయినా కూడా నేను పర్వాలేదు, దయచేసి ఏమనుకోకండి, ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, బహుశా ఆగిపోవచ్చు కొంతసేపు. నాకు ఈరోజు హీలింగ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. హీలింగ్ గురించి షేర్ చేసుకుందాం అంటే ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. సో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక వాక్యం నేను చదువుతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుతానండి. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. 3 విషయాలు యేసుప్రభు వారు తన పరిచర్యలో చేశారని ఈ వాక్యంలో మనం గమనిస్తాం. నంబర్ 1 ఏంటంటే వారి సమాజ మందిరంలో బోధించాడు. టీచింగ్ బోధ. అలాగే దేవుని రాజ్యంను గురించిన సువార్తని ప్రకటించాడు. ప్రొక్లైమింగ్ ద గాస్పుల్, టీచింగ్ అండ్ ప్రొక్లైమింగ్ ద గాస్పుల్, ప్రీచింగ్ ద గాస్పుల్, టీచింగ్ అండ్ ప్రీచింగ్. అండ్ దెన్ థర్డ్ విషయం ఏంటంటే మనం ఈ వచనంలో ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించాడు. మరి ప్లేటో అని గొప్ప థింకర్, ఫిలాసఫర్ ప్లేటో. ఆ ప్లేటో ఒక బుక్ రాశాడు. అంటే తన తర్వాత సోక్రటీస్ అని అతను రాశాడు. యాక్చువల్గా లేదు, ప్లేటోయే రాశాడు. ప్లేటో. ఆ బుక్ పేరు ద రిపబ్లిక్. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే చదవండి. నేను థియాలజీ చేసినప్పుడు ఆ బుక్ ఒక సబ్జెక్ట్గా మాకు నేర్పించారు. ద రిపబ్లిక్ ఆ బుక్ పేరు. దాంట్లో ఆయన ఏం రాస్తాడంటే, ఏదైనా ఒక అంశం, ఒక థీమ్ కానీ ఒక విషయం, అది చాలా పెద్ద విషయం అనుకోండి, చాలా గ్రాండ్ అనుకోండి. ఉదాహరణకి లైట్ ఈజ్ ఎ వెరీ వెరీ గ్రాండ్ సబ్జెక్ట్. ఇలాంటి విషయాలు మనం నేర్చుకుంటూనే ఉండాలి. రకరకాల సోర్సెస్ ద్వారా నేర్చుకోవాలి, అనేకమైన మనుషుల ద్వారా నేర్చుకోవాలి అని ఆయన చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ హీలింగ్, స్వస్థత కూడా అలాంటి చాలా ఉత్కృష్టమైన, చాలా ఉన్నతమైన గ్రాండ్ సబ్జెక్ట్ ఇది. కనుక బైబిల్లో కొన్ని మాటలు హీలింగ్ గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక 6-7 వచనాలు నేను చదివి ఈరోజు మీ ముందు నేను ఈ యొక్క మాటలు పంచుకుంటాను. నేనేమి మిమ్మల్ని కోరుకుంటున్నానంటే, ప్రతి మనిషికి దేవుడు తన గురించి ప్రత్యక్షత ఇస్తాడు విశ్వాసులుగా.
కనుక మనం అందరం కూడా ఆలోచించి మీలో ఎవరెవరికి ఏంటైతే దేవుడు బయలుపరచడాన్ని షేర్ చేసుకోవాలని ప్రోత్సహిస్తాం. ఇక్కడ యేసుప్రభు వారు ప్రతి వ్యాధి రోగంను, పాస్టర్ కాలేబ్ గారు ఉన్నారా? ఈరోజు జాయిన్ అవ్వలేదు అనుకుంటా కాలేబ్ గారు. మరి మీలో అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే మీరు స్వస్థత ప్రార్థనలు చేస్తా ఉన్నారా? యేసు ప్రభు వారు ఒకరోజు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు యొక్క అత్తగారికి జ్వరం వస్తుంది, హై ఫీవర్. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు? ఎవరైనా చెప్పగలరండి? ఆ జ్వరంని గద్దిస్తాడు. రెబ్యూక్స్ ద ఫీవర్. ఆ జ్వరంని గద్దిస్తుంటారు. మనం ఎప్పుడైనా దయ్యాలను గద్దిస్తాం, లేకపోతే మనుషుల్ని గద్దించడం వింటాం, కానీ యేసు ప్రభు వారు జ్వరాన్ని గద్దించారట. మరి ఒకవేళ ఆ జ్వరం బ్యాక్టీరియా వల్ల వస్తే ఆ బ్యాక్టీరియాని గద్దించుంటారని ఒక సేవకుడు అన్నారు. ఏది ఏమైనా ఆ యొక్క సన్నివేశంలో ఆమె స్వస్థత పడించడమే కాకుండా అక్కడున్న వాళ్ళందరికీ కూడా పరిచర్య చేసింది ఇమ్మీడియట్గా వాళ్ళ అత్తగారు. ఇంకొక ఆయన ఏమన్నారంటే, అసలు విషయం మర్చిపోతున్నారు, పేతురు గారికి అత్తగారు ఉన్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి విజయవంతమైన ప్రతి వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుందని సర్వసాధారణంగా సామెతగా చెప్పుకుంటారు కదా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అని. ఇక్కడ పేతురు గారికి అత్తగారు ఉన్నారు. ఆవిడ చాలా పరిచర్య చేసిందంట. యేసు ప్రభు గారు ఎప్పుడైనా సరే ఎవరింటికన్నా వస్తే ఒక బస్సు వేసుకుని వస్తారు ఆయన. అంటే అంతమంది వస్తారు. భక్త సింగ్ గారు కూడా ఎవరైనా ఇంటికి పిలిస్తే చాలా మందిని తీసుకొస్తారట ఆయనతో పాటు టీం. ఇక్కడ క్యాథలిక్ చర్చ్ ఏమనుకుంటుందంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ పేతురుని ఫస్ట్ పోప్ అనుకుంటుంది. ఫస్ట్ పోప్, మొట్టమొదటి పోపు పేతురు. కానీ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు ఏంటంటే, పేతురు ఈజ్ ఎ మ్యారీడ్ మ్యాన్. బాగా పరస్పరం చక్కెర గొంతులు వేసుకుని పేతురు గారికి మ్యారేజ్ అయింది. వాళ్ళ వైఫ్ మదర్ అన్నమాట ఈ జ్వరం వచ్చిన వ్యక్తి. కానీ ఇప్పుడు పోప్స్ అందరూ ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు ఆ క్యాథలిక్ చర్చిలో. అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, పేతుర్ని వాళ్ళు ఫస్ట్ పోప్ అనుకుంటారు. సరే, ఇక్కడ స్వస్థత, ఈ స్వస్థత అనేది కొన్ని వచనాలని నేను మీకు చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతానండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇది బహుశా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో భవిష్యత్తులో మనము అనుభవించబోయే ఒక ప్రవచనాత్మకమైన ప్రకటన. ఈ బుక్ పేరే ప్రకటన గ్రంథం. మనం భవిష్యత్తులో ఇలాంటి చెట్టును ఒకసారి చూస్తామట. నది చెట్టు సింబాలిక్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇక్కడ మహిమ శరీరంతో ఉన్నప్పటికీ కూడా స్వస్థత విషయం మాట్లాడుతున్నాడు. మనం పునరుద్ధానం అయ్యి దేవుని సన్నిధిలో 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఒక చెట్టు ఉంటుందంట అక్కడ. ఆ చెట్టు ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించటం. ఏంటి ఈ స్వస్థత? వాట్ ఈస్ దిస్ హీలింగ్?
ఒకసారి పౌలు తన శరీరాన్ని, తన జీవితాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క సేవకుడిగా. ఒక మాట అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 4:14 నుంచి చదువుతానండి. 2 కొరింథీ 4:14. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాం గనుక మాట్లాడుచు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచును. తన శరీరం మరి పౌలు ఎంతో మందిని స్వస్థపరిచాడు. మరి చనిపోయిన ఒక వ్యక్తిని కూడా లేపాడు పౌలు. తను అంటున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచును. స్వస్థత అని మనం మొన్న కూడా అనుకున్నాం కదా. మన యొక్క ప్రాథమిక క్వశ్చన్స్కి జవాబులు ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లోనే చాలా దొరుకుతాయట. మరి మన తాతగారు, మన పితరుడు, మన తండ్రి ఆదాం బాబీ అన్నా కొంచెం షుగరు, కొంచెం ఉప్పు నీళ్ళలో కలుపుకొని తాగేసాను. సరే అన్న. సెట్ అవుతుంది. ఓకే. ఇది నిన్నటి నుంచి ఉందన్న ఈ ప్రాబ్లం. పర్వాలేదు, సారీ, ఏమనుకోకండి. ఇదే ఎక్కిల్ ఇచ్చారు. అయితే బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడంట. ఈ మధ్య చాలా మంది దేవుని మహాకృప ఏంటంటే దీర్ఘాయుషిస్తున్నాడు దేవుడు. మొన్న ఒక వీడియో చూసిన ఆమెకి 117 సంవత్సరాలంట. ఈజీగా 100 సంవత్సరాలు బతికేస్తున్నారు ఇప్పుడు. దేవుని మహాకృప. ఎంత బతికినా కూడా పౌలు అంటున్నాడు, బాహ్య పురుషుడు కృషిస్తాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. అంటే ఒకలాగా మనస్సుకు ఈ స్వస్థత మన మనస్సుకు సంబంధించిందని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఒక మంచి గొప్ప వ్యక్తి ఈ విధంగా అన్నాడు. ఏంటంటే, పూర్వకాలం ఒక డాక్టర్ గారు భౌతిక సంబంధమైన రోగాల్ని మందులు ఇవ్వటమే కాకుండా మానసిక సంబంధమైన రోగాలకు కూడా ఒకే డాక్టర్ చూసేవాడట. అంటే సైకియాట్రిస్ట్, ఫిజిషియన్ రెండు ఒక దగ్గరే. ఈరోజు ఈ యొక్క ఆధునిక యుగంలో రెండింటిని వేరు చేశారు. అది చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మానసిక వైద్యుడు, మామూలుగా ఫిజిషియన్, ఆ ఇద్దరు ఒకటే అయి ఉండాలట. ఎందుకంటే మనిషిలో మనస్సుని, ఆరోగ్యాన్ని వేరు చేయలేరని. ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుందటండి. స్ట్రెస్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు ఇన్ఫెక్షన్. మరి ఒత్తిడి దేహం మీద కొద్దిగా వ్యాధిని, ఇన్ఫెక్షన్ని ఆహ్వానించే ఒక స్థితిని తీసుకొస్తుందట ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యంలో మనకి చదువుకున్నాం కదండి,
మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. సరే, ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు పేతురు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. పేతురుకి దేవుడు అనుగ్రహించిన ఒక మంచి గ్రహింపు ఏమంటున్నాడంటే, అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పాస్ట్ టెన్స్, జరిగిపోయినట్టు మాట్లాడుతూ. ఏంటిదంతా మనం ఆలోచిద్దాం. యేసుప్రభు వారు తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరిచారట. మనం కృపావరాలు, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ 1 కొరింథీ 12 ఆ లిస్ట్ లో స్వస్థత వరము అన్న మాట దగ్గర స్వస్థత వరములు అని ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మన దగ్గరికి దెయ్యంలో పట్టి వచ్చిన, దెయ్యంతో పీడింపబడి అస్వస్థతగా ఉండే వ్యక్తులు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? తల మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు ఆత్మల వివేచన వరం వాడాలి. ఎలాగ దెయ్యం ఉందో లేదో, దెయ్యం పరిస్థితి ఏంటి, ఆ యొక్క దురాత్మ పరిస్థితి ఏంటి అన్ని కూడా ఆత్మల వివేచన వరం వాడుతూ స్వస్థత వరం వాడాలి. మార్క్స్ వార్త లాస్ట్ లో ఉంటది, వెన్ యూ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ దే షల్ రికవర్ అని ఉంటుంది. నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు ఎవరి మీద చేయేస్తావో ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడు. బైబిల్ వాక్యం దేవుని వాక్యంలో ఉంది కనుక భయపడద్దు. కొంతమంది ఏమనుకుంటారంటే, బట్టిన వ్యక్తికి మనం ప్రార్థన చేస్తే ఆ దెయ్యం మనల్ని అటాక్ చేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆ దెయ్యం మనల్ని అటాక్ చేస్తుంది. మనం అటాక్ చేసినంత మాత్రాన్ని మనకేం అవదు. కొన్ని దయ్యాలు మనల్ని బౌన్స్ బ్యాక్ చేస్తాయి, మనల్ని అటాక్ చేస్తాయి, మన కుటుంబాన్ని అటాక్ చేస్తాయి. కానీ మన పిలుపు ఏంటంటే, యు ఆర్ ఎ ఫైటర్, యు ఆర్ ఎ వారియర్. ఒకసారి మేము ఒక పల్లెటూరుకి వెళ్ళాం. అక్కడ ఒక దయ్యం ఎంతకి వెళ్ళట్లేదు, ఎంత గద్దిస్తున్నా వెళ్ళట్లేదు. ఒక ఆవిడకి, ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఒక దయ్యం పట్టుంది ఆమెకి. మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వెళ్ళట్లేదు. మాకేమో ఆకలేస్తుంది. మీటింగ్ అయిపోయే టైంకి మంచి భోజనం రెడీ చేశారు వాళ్ళు, మేము స్పీకర్లు అని చెప్పేసి. ఈ దయ్యం వెళ్ళదు. ఈ దయ్యం వెళ్ళిపోతే మనం భోంచేయచ్చు అనుకుంటున్నాం మేము, కానీ దయ్యం వెళ్ళట్లా. అప్పుడు ఆ దయ్యంతో చెప్పాం, సి మిస్టర్ దయ్యం, నువ్వు కానీ వెళ్ళకపోతే మేము అసలు ఈ ఊరు వదిలే వెళ్ళేదే ప్రసక్తి లేదు, ఈ ఊర్లోనే ఉంటాం నువ్వు వెళ్ళేదాకా అని చెప్పాం. ఏమనుకుందో ఆ దయ్యం వదిలేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్. సో అలాగా వదలకూడదు. మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపవాది సైతాను యొక్క శక్తి అంతటి మీదను దేవుడు నీకు అధికారం ఇచ్చాడంట. హీ గేవ్ ద అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ. శత్రువు బలం అంతటి మీదన, ఏదో 60%, 70% బలం మీద కాదు, శత్రువు యొక్క బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడని లూకాసు వార్త 10వ ఉంటుంది. He has given you, God has given you authority over all the power of the enemy. నీకు శక్తి లేదు అని చెప్తుంటాడు వాడు. నీకు సైతాన్ శక్తుల మీద అధికారం లేదని చెప్తా ఉంటాడు. అబద్ధాలు అవన్నీ. వాడు అబద్ధాలకి జనకుడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. దయ్యాలతో ఎక్కువ మాట్లాడకూడదు మనం. మీకు తెలియదని కాదు చెప్తున్నాను. దినకరన్ గారు అసలు మాట్లాడు ఈవిల్ స్పిరిట్స్ తోటి, అవి అబద్ధాలు చెప్తాయి కాబట్టి. సో దయ్యాల చేత పీడించబడుతున్న వాళ్ళని, ప్రతి వ్యాధి, ప్రతి జబ్బు వచ్చిన వాళ్ళందరినీ యేసుప్రభు వారు స్వస్థపరిచారట. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే హీ బికేమ్ వెరీ వెరీ ఫేమస్, ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ అయిపోయాడు. ఆయన మినిస్ట్రీ వేల 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 మంది ఆకర్షించింది. నీ యొక్క పరిచర్య
అది అధికం అవ్వాలంటే స్వస్థత వరం వాడాలి. మరొకలాగా అనుకోకండి, కానీ స్వస్థత వరం వాడాలి. ప్రజల్లో స్వస్థత కావాల్సిన వాళ్ళు బోల్డ్ మంది పాపం వస్తారు స్వస్థత పొందుకోవాలని. వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం లేదు. హాస్పిటల్స్ చూడండి ఎంత రష్గా ఉంటాయో, స్వస్థత లేక. స్వస్థత, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, అంటే అది స్టార్ట్ అయిపోయింది మనలో మనం తిరిగి జన్మించాం, నీతి విషయమై జీవిస్తానికి మనం పిలువబడ్డాం. అలాంటి ఒక ఆపరేషన్, అలాంటి తిరిగి జన్మింప చేశాడు దేవుడు మనలో. అది ఎంతవరకు అంటే మనం తిరిగి పునరుద్ధానమైనా కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఆ చెట్టు ఉంటుందంట, ఆ చెట్టు ఆకులు మనకి స్వస్థత. ఇంకొక వాక్యం చదువుతానండి. మార్కు సువార్త 7:26 ఒక భలే విచిత్రమైన సన్నివేశం. మార్కు సువార్త 7:26 చదువుతానండి. ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. మీ అందరికీ పరిచయం ఉండి ఉండొచ్చు ఈ యొక్క కాంటెక్స్ట్. ఆమె బిడ్డ దెయ్యం చేత పీడించబడి స్వస్థత కోసం వస్తుంది. ఆమె గురించి రాయబడింది, నేను చదువుతానండి. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదెనను. ఇక్కడ స్వస్థతని ఒక భోజనంలాగా పోల్చి చెప్తున్నారు యేసయ్య. పిల్లలంటే ఎవరు? ఆయన మరి ఇశ్రాయేలీలకు చెందిన వ్యక్తి కదా, యూదుడు అతను. ఇశ్రాయేలీలకి మొదట స్వస్థత. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. మనము యూదా సంబంధమైన యూదులం, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలం, దేవుడి బిడ్డలం మనం. ఆయన అంటున్నాడు, నీకు రోజు నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో నీకు హీలింగ్ అలాగా. ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరిచాడు మనల్ని కదా. నా మట్టుకు నాకు దాదాపు ఒక 20 years బ్యాక్ నుంచి నాకు ప్రాబ్లం ఉంది. ఒక సైడ్ నాకు చెమట పోస్తుంది, ఫేస్ కూడా ఒక సైడ్ డ్రైగా ఉంటుంది, ఒక సైడ్ చెమట పోస్తుంది. నేను 2015లో నాకు సంథింగ్ ఏదో జరిగింది బ్రెయిన్లో. ఒక వారం పాటు నేను రూమ్ నుంచి బయటికి రాలేకపోయాను. ఏమంటారు, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన మా వైఫ్కి చెప్పాడు, ఇతన్ని మీరు ఒక్కడనే వదలొద్దండి, ఇతనికి ఫిట్స్ వస్తాయి, ఒక్కడిని మాత్రం ఎప్పుడు ఉంచొద్దు, ఫిట్స్ వస్తాయి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంచొద్దు అని చెప్పాడు. చాలా మందులు రాశాడు. ఆ మందులు కొన్నాం, కానీ ఆ మందులను చూస్తేనే నాకు ఒకలాగా అనిపించింది. మొత్తం పడేసాను నేను వెళ్ళి. చాలా ఖరీదు పెట్టుకునేసి నాకు వేసుకోబుద్ధి అవ్వలేదు. దేవుడి వాక్యం ద్వారా నేను బతికిపోతే, దేవుడి వాక్యం నాకు బలమైపోతే ఏ మందులు నన్ను ఇచ్చేయలేవు. నాకు అర్థమైపోయింది. అవి వేసుకుంటుంటే డల్గా ఉంటున్నాం, ఏదో మూర్ఛ వ్యాధి వ్యక్తిలాగా. నాకు ఇష్టం అవ్వలేదు, పడేశాను. ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచేవాడు. ఎవ్రీడే ఆ వాక్యంతో బతకటం అంటే నేను అప్పుడే అనుభవించాను. దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాట ద్వారా మనం బ్రతుకుతాం, మందుల ద్వారా కాదు. అలాగని మందులు వేసుకోకుండా ఉండకండి. నేను బీపీకి ఇప్పటికీ మందులు రోజు వేసుకుంటాను. మరి ఆ యొక్క టైం తర్వాత నేను అనేక దేశాలు వెళ్ళాను, ఒక్కనే ట్రావెల్ చేశాను. దేవుని మహాకృపను బట్టి నాకు ఎప్పుడు ఫిట్స్ లాగా అప్పుడప్పుడు అలాగ వస్తుంది. కానీ స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, ఒక మంచి సాంగ్ వింటున్నప్పుడు, బైబిల్ గట్టిగా బయటికి చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధి నా తల మీదకి రావటం కొన్ని 100 సార్లు నేను అనుభవించాను. ఫ్రీ అయిపోతుంది, ఒక సైడ్ అంతా ఫ్రీ అయిపోద్ది. పిల్లలకి భోజనం ఎలాగో
నీకు నాకు స్వస్థత అలాగా, జస్ట్ లైక్ అ ఫుడ్. ఆ యొక్క గ్రీసు దేశస్తురాలైన స్త్రీ తన విశ్వాసాన్ని బట్టి ఆ రోజే తను కూడా ఒక దేవుని బిడ్డ అయింది. ఆమె అంటది, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు కొన్ని ముక్కలు కింద పడతాయి కదా, పిల్లలు తింటున్నప్పుడు పొరపాటున ఒక ముక్క కింద పడితే అక్కడే ఉన్న కుక్క ఆ ముక్కని తీసుకుని తింటది కదా, అలాంటి కుక్కను నేనయ్యా, నా కూతుర్ని స్వస్థపరచని అడుగుతాడు. ఆశ్చర్యపోతాడు యేసయ్య ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కదా మనం దేవుని బిడ్డలయ్యాం. కనుక మనకి స్వస్థత అనేది పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే భోజనం లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక వాక్యం చేసుకుని క్లోజ్ చేద్దాం. మరి ఫస్ట్ టైం బైబిల్లో మొట్టమొదటిగా స్వస్థత అన్న మాట మనం నిర్గమకాండం 15వ అధ్యాయం చూస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వాళ్ళందరినీ మోషే ఇశ్రాయేలీని నడిపిస్తూ ఎర్ర సముద్రంని దాటించి తీసుకొచ్చిన తర్వాత ఒక 3 రోజులు ప్రయాణం చేస్తారు. వాళ్ళకి వాటర్ ఉండదు అక్కడ. ఆ 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత అక్కడ ఒక మారా అనే ఒక ప్లేస్ ఉంటుంది. మారా అంటే చేదు అని అర్థం అని బైబిల్ సెలవిస్తుంది. అక్కడ వాటర్ ఉంటుంది కానీ ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి. 3 రోజులు పాపం ప్రయాణం చేశారు, వాటర్ లేదు వాళ్ళ దగ్గర. వాటర్ దగ్గర చాలా గొడవలు వస్తాయండి. మీరు గమనించండి, వాటర్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. కుళాయిల దగ్గర కొట్టుకుంటాలు ఎన్ని జోకులు కూడా ఉంటాయి. మా అపార్ట్మెంట్లో కూడా 12 కుటుంబాలే, కానీ వాటర్ క్రైసిస్ వస్తే చాలా ప్రాబ్లమ్స్, అసలు మనస్పర్ధలు వచ్చేస్తాయి వాటర్ ఇష్యూస్. నేను మొన్న కూడా మా గీతకు ఫోన్ చేసి, అక్క ఒకవేళ వాటర్ రాలేదంటే మనం సణుక్కోకూడదు అని నాకు అనిపించింది. ఏముంది, మహా అయితే ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఉంటాం, చుట్టాల ఇంటికి వెళ్తాం, అంతేగాని ఇశ్రాయేలీలాగా మనం కూడా చనుక్కోకూడదు కదా అని నాకు అనిపించిందని చెప్పారు. అయితే మరి 3 రోజులు వాటర్ లేదు వాళ్ళకి, వాళ్ళు అక్కడ సణుక్కుంటారు, మోషేని మీద సణుగుతారు. ఒకసారి ఆ మాట చూద్దామండి, దయచేసి చదువుతానండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి చదువుతానండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు కాదండి. యెహోవా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, యేసుప్రభు అంటే కుమారుడు. ఈ లెక్కలు మనకి ఈ లెక్కలు అలవాటు అయి ఉండొచ్చు ఒకసారి, కానీ యెహోవా అంటే ఇట్స్ ఎ జూయిష్ నేషనల్ నేమ్. యూదా యొక్క ప్రజల యొక్క జాతీయ దేవుని పేరది. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్ అని, యాహ్వే ద లార్డ్, జీసస్ ఈజ్ ద లార్డ్. మనం ట్రినిటీ మనం జీవితం అంతా ఆస్వాదించవచ్చు ఈ త్రిత్వాన్ని. అంతేగాని యెహోవా అనగానే ఈ అన్ని జనుల్లాగా కొంతమంది ఫాదర్ గాడ్ అనుకుంటారు. నో, ఈజ్ ద టైటిల్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ దయచేసి గమనించండి, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుడు ఇక్కడ హీబ్రూ భాషలో ఎలా అంటే ఐ యామ్ ద హీలింగ్ అని. దేవుడు అంటున్నాడు, నేను వెలుగుని, నేను పునరుద్ధానం, నేను జీవం. అట్లాగా నేను హీలింగ్. హల్లెలూయా.
గాడ్ సేయింగ్ దట్ ఐ విల్ హీల్ యూ కాదు, నేను స్వస్థపరుస్తాను కాదు, నేనే స్వస్థత. వేర్ ఎవర్ ఐ యామ్, when you experience the anointing, it includes the healing. నువ్వు అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు అనుభవించినప్పుడు స్వస్థత ఆ సన్నిధిలో ఉంటది. మరి అందుకే కదా ఆ దేవుని దూత ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఫస్ట్ టైం ఆ కోవెల్లో ఆ కోనేరు దాంట్లో నీళ్ళని ఎవరైతే ఫస్ట్ టైం వెళ్ళి ఆ నీళ్ళని తాగుతారో వాళ్ళు స్వస్థపడుతున్నారు. వై నాట్ ద సెకండ్ మ్యాన్? ఫస్ట్ మనిషి ఎందుకు స్వస్థపడుతున్నాడు, సెకండ్ మనిషి ఎందుకు స్వస్థపడటం లేదు? అక్కడ అనేక మంది నా ఛాన్స్ కోసం చూస్తా ఉన్నారట ఆ కోనేరులో, అక్కడ వాటర్ దగ్గర. ఎప్పుడైతే దేవదూత వచ్చి అక్కడ నీటిని కదిలిస్తుందో స్వస్థత. ఫస్ట్ వెళ్ళిన రోగికే స్వస్థత, సెకండ్ పర్సన్కి లేదు. ఎందుకంటే ఆ ఏంజల్ దేవుని సన్నిధిని ఆనుకొని దేవుని సన్నిధికి దగ్గరలో ఉండి వచ్చి నీరుని టచ్ చేస్తుంది అన్నమాట. ఈ లోపల ఆ దేవుని దూత మీద ఉన్న ఆ సన్నిధి ప్రభావం తగ్గిపోయింది. మనం ఎప్పుడైనా శాండిల్వుడ్ కంపెనీకి వెళ్ళారనుకోండి, గంధం మైసూర్ శాండిల్ అని ఒక సోప్ కూడా ఉంటుంది. ఆ సోప్ ఫ్యాక్టరీకి మనం వెళ్తే ఆ యొక్క శాండిల్వుడ్ ఆ గంధం వాసన మనకి ఆ రోజంతా ఉంటుందట. ఇంటికి వచ్చినా కూడా నెక్స్ట్ డే ఉండదు. నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే దేవుని సన్నిధి స్వస్థత. దేవుని సన్నిధి స్వస్థత కలిగి చేయటం కాదు, దేవుడు స్వస్థపరచటం కాదు. వెన్ గాడ్ ఈస్ దేర్, దేవుడు నీ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో, వెన్ యూ టచ్ సంబడి, ఆ పర్సన్ స్వస్థత పడతాడు. వెన్ యూ లుక్ ఎట్ అ పర్సన్, హీ విల్ బి ఆన్ ఫైర్. మా వైఫ్ ఒకసారి ఒక స్లమ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుందంట. అక్కడ ప్రక్కన ఒక మనిషి మంచం మీద కూర్చొని చర్మ వ్యాధితో బాధపడుతుంది. అతని పక్క నుంచి వెళ్ళిందంట. ఆ పర్సన్ కంప్లీట్లీ హీల్డ్. ప్రార్థన చేయలేదు, ఏం లేదు, డ్రై అయిపోయిందంట ఆన్ ద స్పాట్ ఆ యొక్క చర్మ వ్యాధి అంతా. తర్వాత ఇంకొక దయ్యం పట్టిన ఒక అమ్మాయి మా వైఫ్ దగ్గరికి వస్తుంటే, నా దగ్గరికి రాకు, నేను కాలిపోతున్నా అరుస్తుందంట. ఇట్ హ్యాపెన్స్ టు యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మూవ్ ఇన్ ద పవర్. మరి శక్తి పరిచర్య చేద్దాం, హీల్ చేద్దాం, మనుషుల్ని స్వస్థపరుద్దాం. ఈ రోజుల్లో స్వస్థత ప్రార్థనలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే చాలా మందికి ఇంకా ఓపిక నశించి దయ్యాలతో ఎందుకులే మనకి మన కుటుంబాన్ని అటాక్ చేస్తుందని భయపడి, తర్వాత రోగుల్ని ఒక్కసారి చేస్తే సరిపోదు, అలా కంటిన్యూస్గా ఆ రూట్ కాజ్ మనం కనుక్కొని ఆ స్వస్థత స్వస్థత అనేది మరి ఓపికగా కష్టపడి చేయవలసిన ఒక పరిచర్య. యేసుప్రభు వారి దగ్గరికి మరి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే కొన్ని వేల మంది వచ్చారట ఆ కొండ మీద ప్రసంగానికి. ఆ క్రితం ఆ ముందు సంఘటన ఏంటంటే ఆయన సువార్తని ప్రకటించుచు వాళ్ళ సమాజ మందిరంలో బోధించుచు ప్రతి వ్యాధిగ్రస్తుడిని స్వస్థత పరిచారట. అంటే ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇచ్చిన ఒక 50-60 మంది ఉంటే ఎంత టైం ఇచ్చి ఉంటారో చూడండి. ఎవ్రీబడి. సీక్రెట్ ఏంటంటే ఆయన కంపాషన్, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఒకసారి దినకరన్ గారి దగ్గరికి ఒక సేవకుడు వచ్చి నాకు ప్రార్థన చేసిన సేవకుడు, తన పేరు నిర్మల్ పీటర్. ఈజ్ ఫ్రమ్ చెన్నై. ఆయన ఇప్పుడు వేరే కంట్రీలో ఉంటున్నాడు. ఆయన వెళ్ళాడు, అడిగాడంట, అంకుల్ నీ మీద ఉన్న అనాయింటింగ్ నాకు కావాలన్నాడు. అప్పుడు ఆయన నవ్వాడంట. ఏంటి నవ్వుతున్నావేంటి అంకుల్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని ఆయన చేయి తీసుకుని తల మీద పెట్టుకుంటే, నిర్మల్ సీక్రెట్ చెప్తున్నాను నిర్మల్ ఈరోజు ఏంటంటే కనికరం, కంపాషన్ ఈజ్ ద కీ. కంపాషన్, దట్ ఈస్ ద కీ ఫర్ ద అనాయింటింగ్. ఓకే, మరి 6:15 అయిందండి. నేను ఈ వాక్యాలన్నీ బైబిల్లో
మీ దగ్గరికి నేను పంచుకున్నాను. మీరు కూడా ఆలోచించాలని. స్వస్థత అనేది మనం అనుకున్నంత నారో సబ్జెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ సబ్జెక్ట్. మనం మహిమ శరీరంతో ఉన్నా కూడా అదేదో చెట్టు ఉంటుందంట, దాని ఆకులు స్వస్థత ఇస్తాయట. పౌలు అంటున్నాడు, స్వస్థపరిచిన వాళ్ళు ఎవరైనా, పవర్ మినిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పౌలే. ఆయన అంటున్నాడు, బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నా బాహ్య పురుషుడు, కానీ నేను ఇన్సైడ్ ఐఎమ్ రెన్యూడ్. ద వర్డ్ హీలింగ్ అర్థం ఏంటంటే రెస్టోర్, రెన్యూ, రీబిల్డ్ అండ్ స్టిచ్, మెండింగ్. సో మనల్ని తయారు చేసిన దేవుడు అంటున్నాడు, ఇన్ మై ప్రెజెన్స్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ హీలింగ్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ హీలింగ్, మై హోల్ బీయింగ్ ఈజ్ హీలింగ్ అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నీ మీద కదులాడుతున్న హోలీ స్పిరిట్, ఆయన నువ్వు చేతులుంచినప్పుడు ఎవరి మీదైనా, హీ విల్ టచ్ దట్ పర్సన్ అండ్ మిరకిల్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఎంతగానో ఆత్మీయంగా హెచ్చరించబడ్డాము, దీవించబడ్డాము. అందుబట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మాకు హృదయపూర్వక వందనాలు డాడీ. అయితే మెసేజ్ స్టార్టింగ్ లో మీరు ఎక్కిళ్ళు వస్తున్నాయని చెప్పారు. దానికి ఎంత విమలాం గారు ఒక రెమెడీ పంపించారు. అని వెంటనే అశోకుడు పోయి ఫోన్ చేసి చెప్పారు డాడీకి ఇవ్వమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటుంది డాడీ, నేను ఒకసారి అనిపించాలి. 2 days వరకు నాకు ఎక్కిళ్ళు తగ్గలేదు. అంత ఇబ్బందులు కూడా మీరు మెసేజ్ చెప్పడం. అయితే నేను ప్రార్థన స్తోత్రం, మీరు స్వస్థత పొందారు. అవును సిస్టర్, అవునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వాక్యం చెప్తుండగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు తగ్గించి ప్రభావ, ఎక్కిళ్ళు తగ్గాలి డాడీ, ఫ్రీగా వాక్యం చెప్పాలి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. దేవుని కమ్యూనిటీ, దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. జేమ్స్ అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. సహవాస వేరు వేగన ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఈరోజు నీ సేవకుని ద్వారా మా అందరితో నాతో మాట్లాడిన ఈ శరీరంలో ఉన్నంత వరకు ఎప్పుడు ఏవో రోగాలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు కూర్చొని ఎన్నో వాగ్దానాలు మా కొరకు నీకు రమ్మని మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత ఉన్నది. నీ నామములో, నీ రక్తములో, నీ గాయములలో ఒక సేవ మాకు అనుగ్రహిస్తా ఉన్నావు. వాళ్ళు తెలియకుండానే కొన్నిసార్లు బాగు చేస్తారు. మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థించడానికి, వారిలో ఉన్న రోగాలను గద్దించడానికి, తండ్రి విశ్వసించడానికి, ఈ కార్యాలను చూడడానికి సహాయం చేయండి. దేవ, నీకు స్తోత్రాలు తెలుస్తాను. కుటుంబాన్ని కూడా స్వస్థపరచనందుకు అనేక సార్లు స్వస్థపరుస్తున్నాం. దేవ, ఆత్మీయ స్వస్థత, శరీర వ్యాధుల నుండి స్వస్థత, అపవాది స్త్రీల నుండి స్వస్థత, మానసికంగా స్వస్థత, సంపూర్ణమైన హీలింగ్ నయను, పర్ఫెక్ట్ డివైన్ హీలింగ్ నయను అనుకుంటాను. ఈ నామములు ఇతరులకు అందించేవారు వచ్చే దేవా, దేశాన్ని స్వస్థపరుస్తాను. దుర్నీతి, అవినీతి, పాపము నుండి కూడా స్వస్థపరిచేవాడు. కలువరి చెరువులోని ఆ నీరు తండ్రి ఎలా మీరు బాగు చేస్తున్నారో తండ్రి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అతి స్వస్థత మా దేశానికి కూడా దయచేయండి, సంఘానికి దయచేయండి, అన్ని జనాలకు దయచేయండి. ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత, మానసిక స్వస్థత సంపూర్ణంగా దయచేయండి. ఈరోజు ఈ యొక్క గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇతరులకి స్వస్థతను అందించే వరకు మహిమ పొంది ఇప్పుడు మేము
మా సంఘాలు ఆయా ఊరిలో ఆ ప్రాంతాల్లో వెలుచుండగా ఏదో మాట్లాడే సముద్రానికి మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. వందన మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. ఎందుకంటే ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైందని గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరువచ్చిన మీ అందరికి వందాలండి. మరొకసారి డాడీకి కృతజ్ఞతలు. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చండి. అలాగే మెసేజెస్ అన్ని రికార్డింగ్స్ అన్ని డాడీ పోస్ట్ చేస్తున్నారు గ్రూప్ లో. మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి, దయచేసి గమనించగలరు. అలాగే ప్రతి ఒక్కొక్కరికి ఈ మన VPF ని పరిచయం చేద్దామండి, ప్రోత్సహిద్దాం, ప్రార్థన చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం. మరి వారు కూడా దేవుని నామ పేరట జాయిన్ అవ్వాలని ఎంకరేజ్ చేద్దాం. దయచేసి గమనించండి. సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. ప్రతిరోజు 3 o'clock మనం ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. 3 to 5 వరకు ప్రేయర్ చేస్తున్నాము. 5 నుంచి మళ్ళీ మన డైలీ ఇది జరుగుతుంది. దయచేసి గమనించవలసి కోరుచున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.